మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నేపాల్లో ఆకస్మిక జల ప్రళయం సంభవించింది. 160 మంది వరకు చనిపోతే 700 నుంచి 1000 మంది వరకు గల్లంతైనటువంటి పరిస్థితి. ఇందులో చాలా మంది భారతీయులు, అలాగే చైనా వారు, ఇంకా విదేశీయులు కూడా ఉన్నారని వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి నుంచి భీమిలి జడ్పీటీసీ వెంకటప్పడు ఫ్యామిలీతోటి కూడా చివరి నిమిషంలో తప్పించుకున్నారు ప్రమాదం నుంచి. అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద నుంచి సడన్ గా తప్పించుకొని బ్రతికి బయటపడినటువంటి పరిస్థితి. ఆయన లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అండి, మీ నిజంగా అదృష్టం అని చెప్పాలి. దేవుడు మీకు చాలా మేలు చేశాడు. లక్కీలీ మీ ఫ్యామిలీ మొత్తం ఆ వరదల ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వినేసరికి మాకు కూడా సంతోషంగా అనిపించింది. సేమ్ టైము కొంతమంది మన ఇండియన్స్ కూడా అక్కడ ప్రమాదం బారిన పడడం బాధగా అనిపిస్తోంది. మీరు ఎలా తప్పించుకోగలిగారు? అక్కడ వరదలు ఉన్నాయని మీకు తెలియక వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు అసలు? మీరు మొత్తం చెప్పండి ఒకసారి. మేము ఎక్కడ 6 నెలల క్రితం ప్లాన్ చేసుకున్నామమ్మా. సైన్ ఇన్ ట్రావెల్స్ తిరుపతి వారి ద్వారా మేము రెడీ అయ్యాము. ఓహో, ట్రావెల్స్ ద్వారా వెళ్ళారా? ట్రావెల్స్ ద్వారా వచ్చామండి. మొన్న 21వ తారీఖున విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కి కాట్మండు రావడం జరిగింది. ఇక్కడ మాకు చైనా వీసా రాక వెయిట్ చేసామండి 3 రోజులు. ఓహో, వెయిట్ చేస్తే మొన్న సాయంకాలం వీసా వచ్చింది. నిన్న ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరామండి మేము ఇక్కడ హోటల్ నుంచి. కాట్మండు నుంచి బయలుదేరి సుమారు 3 గంటల ప్రయాణం అయ్యాము. ఒక 80 కిలోమీటర్ల దూరం వెళ్ళడం జరిగిందండి. అక్కడికి మేము ఈ హోటల్ నుంచి సుమారు ఒక్కొక్క బస్సులో 50 మంది ఉంటారు. 5 బస్సులు బయలుదేరయ్యాము. ఈ 5 బస్సుల్లో మన తెలుగువారు అందరమే ఒక బస్సులో ఉన్నాము. వెస్ట్ బెంగాల్ నుంచి ఒక తెలుగువారు ఒక 26 మంది, వెస్ట్ బెంగాల్ నుంచి 24 మొత్తం 50 మంది ఉన్నాం మేము బస్సులో. అలాగే మాకు వంట చేయడం కోసము ఒక బస్సు నుంచి రెడీ అయ్యారు. ఇంకా వేరేగా మరొక నుంచి వెస్ట్ బెంగాల్ బయలుదేరారండి. ఈ మొత్తం 5 బస్సులు వెళ్ళినప్పటికీ మాకన్నా ఒక పావు గంట ముందు బయలుదేరినటువంటి 2 బస్సులు గల్లంత అయ్యాయండి. అయ్యో బాబోయ్. అలాగే మాతో పాటు వంటకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక 5 నిమిషాల ముందెళ్ళి అక్కడ బ్రిడ్జి దాటిపోయి చిక్కు పడిపోయి ఉండిపోయారు, కానీ బ్రతికే ఉన్నారని మెసేజ్ వచ్చింది. మేము జస్ట్ ఒక 50 నుంచి 100 మీటర్ల దూరంలో ఎదర ఒక వెహికల్ వచ్చి మా డ్రైవర్ ని ఆపి వెళ్ళొద్దు, చాలా ప్రమాదంగా ఉందని చెప్తే సడన్ గా ఈయన ఆపి చేసడం జరిగింది. అంటే మేమే ఫస్ట్ ఆగాం. మా ముందు మరి వెహికల్స్ లేవండి. ఎందుకు ఇలా సడన్ గా ఫస్ట్ ఆపారు అని మేము చూసినప్పటికి మాకేం అర్థం అవ్వలేదు. వాస్తవంగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏం జరుగుతుందో అప్పటికి అర్థం అవ్వలేదు. వెంటనే మా వెహికల్ ఎప్పుడైతే ఆగిందో మా వెనకాల చాలా వెహికల్స్ వచ్చి అలా ఆగుతూ ఉన్నాయి. ఈలోగా పోలీసులు కూడా అలర్ట్ చేయడం జరిగింది, అక్కడ లోకల్ పోలీసులు. వెంటనే విత్ ఇన్ ది 2-3 మినిట్స్ లో మా డ్రైవర్ చాకచక్యంగా బస్సును యూటర్న్ చేసి ఒక 200 మీటర్లు వెనక్కి వచ్చి ఒక కొండ మీదకి సిమెంట్ రోడ్డు ఉందండి, ఆ సిమెంట్ రోడ్డు మీదకి బస్సుని అల్లించడం జరిగింది. దాంతో పాటు వెనకాతల ఉన్న వెహికల్స్ కానీ చిన్న చిన్న అక్కడ లోకల్ బైక్స్ కానీ వాళ్ళంతా కూడా కొండ ఎక్కడం జరిగింది. ఈలోగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిని పోలీసులు వచ్చి పిల్లల్ని కొండ ఎక్కించడం జరిగింది పరుగులెట్టి. అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలు కూడా పిల్లలు తీసుకొని ఏడుచుకొని కొండ ఎక్కడం జరిగింది. ఇంటికి తాళాలు వేసి నిమిషాలు ఇదంతా జరిగి మా కళ్ళ ముందు ఇవన్నీ జరిగాయండి. మేము చూస్తుండగానే వరద ఉధృత పెరిగిపోయి ఆ బ్రిడ్జ్ కొట్టుకొని పోవడం ఇదంతా చాలా వింతగా ఉంది. మేము అప్పటికి ఒక అరగంట ముందు ఒక దగ్గర వాష్రూమ్ కి ఆగి టీ తాగడం జరిగిందండి. టీ తాగకపోతే ఒక పావు గంటలో మేము అక్కడికి వెళ్ళిపోతాం. మేము ఈ రోజు ఇక్కడ మాట్లాడడానికి ఉండేవారం కాదేమో. ఆ శివయ్య దయ వల్ల మేము క్షేమంగా ఉండడం జరిగిందండి. అవును, మీరు అన్నది నిజమండి. కళ్ళ ముందే అంత పెద్ద ప్రమాదాన్ని చూశారు. క్షణాల్లో త్రుటిలో మీరు కూడా తప్పించుకున్నారు. నిజంగా అదృష్టం అండి. అవునండి. ఎలా వచ్చిందండి వరద? అసలు ఎటు నుంచి వచ్చింది అది సడన్ గా? వరద అంటే యాక్చువల్ ఇక్కడ వర్షం అయితే లేదండి, పూర్తిగా ఎండ ఉంది. అందువల్లనే అందరూ అలర్ట్ గా లేరు. అది డే టైం ఒకటి. ఎండ ఉండే వరద వస్తుందా? ఎండ ఉందండి పూర్తిగా. ఇక్కడ వర్షం చినుకు కూడా లేదు నిన్నైతే. ఓకే. పైనుంచి మరి ఏమైందో తెలియలేదు మరి అక్కడ. ఎందుకంటే చైనా బోర్డర్ కాబట్టి చైనాలో ఏదైనా ఒక డాము కొట్టుకొచ్చిందో, లేదంటే ఏదైనా భూకంపం లాంటిది ఏదైనా కొండలు కదా అవన్నీ, అక్కడికైనా ఏదైనా వచ్చిందా తెలియదు, పూర్తిగా అర్థం అవ్వలేదండి. కానీ వరద అయితే వచ్చిందండి, పూర్తిగా రాళ్ళతో మట్టితో కలిపి ఫ్లో గట్టిగా రావడం జరిగిందండి. ఆ ఫ్లో వస్తుంటే
ఆవిరి కూడా పైకి లెగుస్తుంటే ఇక్కడ ఫ్లో ఉందనేది మనం చూడగలుగుతాం క్లియర్ గా. ఓ, అంటే చాలా ఎత్తుగా వస్తుందా అండి ఆ వరద కూడా? ఇక్కడ నది ఉందండి, నదిలో నుంచి వస్తూ ఉంది. కాకపోతే ముందు మీరు చూసినప్పుడు ఆ నదిలో ఏం నీరే లేదు పెద్దగా, కొంచెం ఫ్లో అవుతుంది. ఒకేసారి ఉతిరితో పెరిగిపోయిందండి, పైనుంచి ఒక్కసారి వచ్చింది నీరు అంతా. 25-30 మీటర్ల ఎత్తులో లేచిందని అంటున్నారండి. లేచి వచ్చిందండి. అవునా? అవునండి. సో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సేఫ్ గా ఉన్నారా? మీతో పాటు ఎంత రాత్రే మా ట్రావెల్స్ అయితే బాగానే చేశారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుని బ్యాక్ రావడం జరిగిందండి. ఇప్పుడు కాఠ్మండు రాత్రే చేరుకున్నాం, కాఠ్మండులో ఉన్నాం. ఇప్పుడు కాఠ్మండులోనే ఉన్నారు? కాఠ్మండులో ఉన్నాము. కాకపోతే నా బ్యాగ్ ఏదైతే ఉందో ఆ మధ్యలో చిక్కుడిపోయినటువంటి బస్సులో ఉంది. అది ఇవాళ సాయంకాలం చేరుతారని బాగట్ట ఉందండి. పోతే పోయిందిలేండి, పోనీయండి, బ్యాగ్ పోతే ఏమవుతుంది. మీరు సేఫ్ గా ఉన్నారు కదా? ఉన్నామండి. బ్యాగ్ ఏముంది? మొత్తం ఎంతమంది సేఫ్ గా ఉన్నారండి? ఎంతమంది మిస్ అయి ఉంటారు మీకు తెలిసినంత వరకు, మీ బ్యాచ్ వాళ్ళు మొత్తం? మా బ్యాచ్ వాళ్ళ అంతా మన తెలుగు వారు అయితే సేఫ్ గానే ఉన్నామండి అందరూ. కానీ ఈ ట్రావెల్స్ ద్వారా మేము ఏదైతే ట్రావెల్స్ ద్వారా వెళ్ళామో, ఇక్కడ నేపాల్ లో ఉన్నటువంటి ట్రావెల్స్ ఉన్నారు కదండి, వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి మరొక 2 బస్సులు పంపించారు. ఆ 2 మిస్ అయ్యాయి. వాటి గురించి వాళ్ళు లేదండి, ఒక పావుగంట తేడాలో బయలుదేరాం వాళ్ళు. మేము 6:15 బయలుదేరాం, వారు 6 గంటలు బయలుదేరారు. ఈ పావు గంటలో వాళ్ళకి ప్రమాదం జరిగిందని అనుకోవాలండి. మరి దేవుడి దేవాళ్ళు ఏమైనా మంచి వార్త వస్తే సంతోషం. అంటే బస్ కొట్టుకుపోయిందో లేకపోతే సేఫ్ గా ఉందో తెలియదు అసలు, ఏమైందో తెలియదు. ఇంతవరకు ఏ మెసేజ్ కూడా లేదండి. మీరు కూడా ట్రై చేయలేదా వాళ్ళతో మాట్లాడేదానికి? ఎందుకంటే అందరూ కలిసి ఒకటే దగ్గర ఉన్నారు కదా. కాదు, ఈ ట్రావెల్స్ కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డ్రైవర్స్, వాళ్ళ స్టాఫ్ లోకల్ వాళ్ళు కదా, ఎవరి దగ్గర ఫోన్ తీసుకుని చెయ్యొచ్చు. కానీ అటువంటి మెసేజ్ ఏం లేదంటే అనుమానంగా ఉంది. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది సేఫ్ సైడ్ ఉన్నారండి? మన తెలుగు వారిని వెళ్ళిన వారిని 26 మంది అందరూ సేఫ్ గానే ఉన్నాం. ఒక దగ్గర ఉన్నాం, ఒకటే దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీకు రిటర్న్ ఎప్పుడు? మీరు రిటర్న్ అనేది ఇప్పుడు మీటింగ్ జరుగుతుందండి. మీటింగ్ లో డెసిషన్ వస్తుంది. యాక్చువల్ గా ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేశారు, యాత్ర అయితే లేదు, రిటర్న్ అయిపోతామండి. ఇంకా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి మీకు తెలిసి అవతల వైపు? అంటే మీరు నదికి యువతల వైపు ఉన్నారు కదా, అవతల వైపు ఇంకెవరైనా ఉన్నట్టు సమాచారం ఉందా మీ దగ్గర? ఏం లేదండి, ఏం లేదు. తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ మొత్తం అందరూ భీమిలి వాళ్ళు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళేనా అండి, లేకపోతే ఇటు తెలంగాణ వాళ్ళు? మన భీమిలి నుంచి ఉన్నారు, విశాఖపట్నం ఉన్నారు, విజయవాడ, హైదరాబాద్ అండి. హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మామూలుగా మాకు తెలిసిన బాగా ఏంటంటే సద్గురు ద్వారా వెళ్ళిన వాళ్ళు 80 మంది మన తెలుగు వారు హైదరాబాద్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళిన వారికి గల్లంత అయ్యారని తెలుస్తుందండి. మరి నిజమంతా తెలియదు. లేడీస్ ఎంతమంది ఉన్నారు? పిల్లలు కానీ పెద్దవాళ్ళు అట్లా ఉన్నారా అండి ఎవరన్నా? పిల్లలు లేరండి, పిల్లలు లేరు, పెద్దవాళ్ళే. లేడీస్ సగం, మగవాళ్ళు సగం ఉన్నారండి. అమ్మా మీరు భయం లేదా? ఎందుకంటే మగవాళ్ళు అంటే ఏదో కొంచెం ధైర్యంగా ఉంటారు, మీకు భయం అనిపించలేదా? అసలు మీ కళ్ళ ముందే బస్సులు కొట్టుకుపోవటం, మీ కళ్ళ ముందే అంత పెద్ద వరద రావటం, మీరు క్షణాల్లో తప్పించుకోవటం ఎట్లా అనిపించింది మీకు? ఇంకా భగవంతుడు మన చేతుల్లో ఏం లేదు కదా, ఎలా తీసుకెళ్తే అలాగా ధైర్యంతోనే వచ్చాము యాత్రకి. కొంచెం భయం వేసింది అందరికీను, కానీ ఆ పరమాత్ముడు ఏ తావు తీసుకెళ్తే అలాగనేసి ఆ ధైర్యంతో ఉండిపోయామండి అందరు. మేము ఢిల్లీలో వీసాలు ఇచ్చారండి మొన్న సాయంకాలం. అక్కడ ఒక 3 ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో తీసుకుని రావడం జరిగిందండి. వాళ్ళకి 4:30కి ఢిల్లీ టు కాఠ్మండు ఫ్లైట్ ఉందండి, దానికి టికెట్లు దొరకలేదమ్మా. తర్వాత ఉదయం 8 గంటలకు ఫ్లైట్ కి, ఇండిగో ఫ్లైట్ కి టికెట్లు దొరికాయి, దానికి వచ్చారు. దాని వల్ల మేము 6 గంటలు బయలుదేరాం. లేదంటే ఎర్లీ అవర్స్ మేము 1 గంటకు ప్లాన్ చేసుకున్నామండి. అదే జరుగుంటే మేము, మీరు వీడియోలో చూస్తుంటారు చైనా ఎంబసీ, అవును, అందులో ఉంటామండి క్లియర్ గా. అంటే దేవుడు లీలవన్నీ దేవుడే తప్పించాడని మేము అనుకుంటాము. దేవుడి దయ అంతే. డ్రైవర్ తెలుగు అతనేనా అండి? తెలుగుడు కాదండి, నేపాలి. చాలా, ఎందుకంటే ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందట. చాలా. ఎంత ఏజ్ ఉంటుందండి డ్రైవర్ కి? నిమిషాల్లో ఒక 45-50 మధ్యలో ఉంటది. క్షణాల్లో నిర్ణయం తీసుకుంటాడు. మనం ఏం చేయాలో మనకు తోచదు, వెంటనే బస్ ఆపడం, యూటర్న్ చేయడం, పైకి తీసుకెళ్ళడం అన్ని నిమిషాల్లో చేసేది. ఉన్నాడా అండి మీ దగ్గర? ఒకసారి చూడొచ్చా? దగ్గరలో లేడమ్మా. నిన్న సాయంకాలం మాత్రం మేమంతా ఆయన్ని అభినందించాము. అదే కదండి. మరి పోనీలేండి, బీ సేఫ్, జాగ్రత్తగా రండి తిరిగి. ఎక్కడ ఇంకా మీరు మళ్ళీ యాత్రలు ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ పెట్టుకోకండి, రిటర్న్ అయితే వచ్చేసేయండి. కేర్ఫుల్ గా, జాగ్రత్తగా, సేఫ్ గా వచ్చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.